ఇవి కాలేజ్ బస్సెస్ లా లేవు, లారీలా ఉన్నాయి. ఇక్కడ ఒక రేసే జరుగుతుంది. హే గైస్, గుడ్ మార్నింగ్. దేర్ అక్కడ చూడండి, ఇంకా వాడే నన్ను ఫోన్ చేసి పొద్దుగా పిలిచిండు. నిన్న నైట్ ఎవరో అమ్మాయి ఫేక్ అకౌంట్ నుండి కాల్ చేసిందంట. పాపం వాడిని ఆడుకుంది. ఆ బాధతో నైట్ అంతా నిద్రపోవాలంట. మార్నింగ్ ఏమో నా తల తింటుండు. ఈ కాలేజ్ నేమ్ ఏంటబ్బా, అసలు లారీలానే ఉన్నాయి రియల్ గా. ఇంకా అనురాగ్ గురించి పర్సనల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. స్పెషల్ గా గర్ల్స్ కూర్చోడానికి కూడా ప్లేస్ లేనంత జనాలు ఇక్కడ. లాస్ట్ కి సీట్ దొరికింది అనుకోండి. బస్సు దిగగానే మా ప్రిన్సిపల్ మ్యామ్ ఫోన్ చేసింది. అమ్మ ఏమైందిరా అనుకున్నా. బాల్కనీని అలా ఒక లుక్ వేసి మా మ్యామ్ క్యాబిన్ కి వెళ్ళిన. మ్యామ్ ఏమో సీసీ కెమెరాలో చూస్తుంది ఎవరెవరు ఏం పని చేస్తున్నారని. ఇంతకీ మేడం పిలిచింది ఎందుకు అనుకున్నారు? ఫీజు కోసం అని. మళ్ళీ నెక్స్ట్ వీక్ కడతా మ్యామ్ అంటే ఓకే అన్నారు. మా మేడం కంటే ఇంకా మంచి వాళ్ళు ఎవరు ఉండరు అసలు, ఎన్ని కాలేజ్ వెతికినా. ఇంకా ఎండలో బస్సు ఎత్తడం చాలా డిఫికల్ట్. అనడమే లేట్, ఇంకా బస్సు కూడా ఎక్కేసిన. ముడ్స్పోర్టింగ్ మై సెల్ఫ్ టు సీయింగ్ మై అందం. వామ్మో, పోయి ఈ బూత్ బంగ్లాని చూసినా. ఇంకా నైట్ అంతా దయ్యం గలలే. వీడేంటి తాగుపోతంలో ఎలాడుతుండు. బస్సు కూడా దిగేసిన. ఇంకా ఇంటికి వెళ్ళడమే లేటు. ఇక్కడ ఆటో ఎక్కి అక్కడ దిగుదాం పదండి. అయ్యో నేను ఒక్కనే కదా వెళ్ళేది, మర్చిపోయినా. ఇంకా ఇంటికి వచ్చేసిన గాయస్. ఇంకా నన్ను మర్చిపోవద్దంటే నన్ను ముందే ఫాలో చేసుకోండి గాయస్. బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం.